రఘు గురూజీ గారికి వారి బృందానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఈరోజు మనకు మానసిక వికాస సలహాదారులు ఆదరణ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి ఇచ్చేసినటువంటి సిస్టర్ అన్న మరియా వారికి సాదరంగా చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుందాం. ధ్యాన కుటుంబం, వసుదైక కుటుంబం, శాకాహార కుటుంబం, దేవుని కుటుంబం అన్న అంశం మీదన దేవుని రాజ్యంలోకి తీసుకువెళ్ళడానికి విచ్చేస్తున్న సిస్టర్ అన్న మరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఒక 30 నిమిషాల పాటు వారి అద్భుతమైన సందేశాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే నిశ్శబ్దతలో మహాశక్తి దిగి వస్తుంది. మదర్ తెరెసా చెప్తారు, సైలెన్స్ బిగెట్స్ ప్రేయర్, ప్రేయర్ బ్రింగ్స్ లవ్, లవ్ బిగెట్స్ పీస్ అండ్ హ్యూమన్ బ్రదర్హుడ్. అందుకని దయచేసి అందరూ సైలెంట్గా ఉండి నాకు ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఐ విల్ బీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అసతోమా సద్గమయ, తమస్సోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తున్నాను. ఇందాక గురూజీ గారు మీ చాలా చప్పట్లు కొట్టించారు కదా, ఒక్కసారి మళ్ళీ గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గురువుగారు ఈ చక్కని నాకు అవకాశం ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి, వసుదైక కుటుంబాన్ని గురించి మాట్లాడటానికి నాకు ఈ అవకాశం రావడం ఇది మానవ అతీతమైన ఒక చక్కని అవకాశం. ఎందుకంటే ఇది మామూలుగా మనుషులు మాట్లాడుకొని ఏర్పాటు చేసినప్పటికీ ఇది ఒక విశ్వం ఏర్పాటు చేసిన ఒక చక్కని అవకాశం అని నేను నమ్ముతున్నాను. దిస్ ఈస్ యూనివర్సల్ ప్రోగ్రామ్. ఇది యూనివర్స్ ఏర్పాటు చేసిన, విశ్వం ఏర్పాటు చేసిన ఒక చక్కని అవకాశంగా నేను ఫీల్ అవుతున్నాను, నేను నమ్ముతున్నాను, నేను నిజంగా దాన్ని ఆహ్వానిస్తున్నాను అన్నమాట. అందుకు ఇది మామూలు విషయం కాదు. నాకంటే ముందు చక్కని సందేశం ఇచ్చిన ఆ గురువులకి నేను పాదాభివందనం చేస్తున్నాను, హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. చక్కని కుటుంబ వ్యవస్థను గురించి కూడా మాట్లాడారు గురువు గారు, అందుకు ఆయనకి ప్రణామాలు చేస్తున్నాను. మనందరం కుటుంబంలోనే ఉన్నాం, మనందరం కుటుంబంలోనే వచ్చాం, కుటుంబాల నుంచే వచ్చాం. కాబట్టి మన కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో తెలుసు. నా పేరు సిస్టర్ అన్న మరియా అండి. చాలామందికి నేను తెలుసు, ఇంకా కొంతమందికి ఫస్ట్ టైమే చూస్తున్నారేమో. నేను ఫిరంగిపురంలో చదువుకున్నాను. ఫిరంగిపురం అంటే గుంటూరు దగ్గర, అది మా హెడ్ క్వార్టర్స్. ఆ స్కూల్లోనే నేను హెచ్ఎంగా ఉండటం, అక్కడే సుపీరియర్గా ఉండటం చాలా అదృష్టం. అదే స్కూల్లో మళ్ళీ నేను రిటైర్ కూడా అయ్యానన్నమాట. అన్ని చక్కని అనుభవాలు ఆ స్కూల్లో నాకు జరిగాయి. ఇంకొకటి, నాకు అందరికంటే భిన్నంగా ఇండియన్ క్రిస్టియన్ స్పిరిచువాలిటీ 1 year బెంగళూరులో చదవటం నాకు చక్కని అవకాశం జరిగిందండి. ఇండియన్ క్రిస్టియన్ స్పిరిచువాలిటీ అంటే హిందూయిజము, క్రిస్టియానిటీ ప్లస్ ముస్లిం, ఖురాను సంబంధించిన హిందూ గురువులు వచ్చి మా క్లాసెస్ తీసుకునేవాళ్ళు అన్నమాట. నేను ఆశ్రమంలో కూడా ఉన్నాను. ఆశ్రమంలో ఒక చక్కని మాట చెప్తాను. అప్పుడు ఆశ్రమ గురువు ఫాదర్ అమలోర్పవదాసు, అంజలి ఆశ్రమంలో, చాముండి హిల్కి క్రింద ఫుట్లో ఉండే ఆశ్రమం అన్నమాట. ఆ ఆశ్రమంలో ఆ ఫాదర్ గారు టాక్స్ ఇచ్చేటప్పుడు సూర్యుడికి ఆ వెలుగిచ్చేది మనమే అన్నారు. నాకు అప్పుడు ఆ మాట అర్థం కాలేదన్నమాట. సూర్యుడికి వెలుగిచ్చేది మనమే.
ఇప్పుడు నాకు అది దాని యొక్క భావం ఏంటని, లోతైన అర్థం ఏంటని తెలుస్తుందన్నమాట. సో వీఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద యూనివర్స్. యూనివర్స్ ఈజ్ ఇన్ us. ఇందాక ఆయన చెప్పారు కదా, యూనివర్స్ ఈజ్ ఇన్ us. ఈ విశ్వంలో ఎన్ని శక్తులు అయితే ఉన్నాయో అవన్నీ ఏమి 1% కూడా తక్కువ లేకుండా నీలో నాలో ఉండయండి. ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి అందరూ. వీఆర్ పవర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్. ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతులమైన మనుషులం మనం. శక్తివంతులమైన మనం సామాన్యులం కాదు. మామూలుగా మన ఆధ్యాత్మిక మాస్టర్స్ అందరికీ తెలుసు మనందరం ఎవరండి, ఆత్మస్వరూపులం. మనందరం ఎవరండి, ఆత్మస్వరూపులం. వీఆర్ ఆల్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. వీఆర్ ఆల్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమారులమే, కుమార్తెలమే. కాబట్టి మనిషికి పుడితే మనిషి కుమారుడు, రాజుకు పుడితే రాజకుమారుడు, దేవునికి పుడితే దేవకుమారులు. మనందరం ఎవరు అండి, దేవకుమారులం. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి, దేవకుమారులం. థ్యాంక్ యూ. మరి దేవుడికి పుడితే దేవకుమారులం కదండి. మరి మనిషికి యొక్క జన్మ తల్లిదండ్రుల యొక్క జీన్స్, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ గుణగణాలు అన్నీ వస్తాయి, అవునా కదండి. మీ నాన్నలాగే ఉంటాం, మీ అమ్మలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా నాన్నగారి లాగా ఉంటాను. ఆయన లక్షణాలు, ఆయన తెలివితేటలు, ఆయన ధైర్య సాహసాలు అన్నీ నాకు వచ్చాయన్నమాట. అందుకని నన్ను నాన్నగారి బిడ్డ అంటారు. నాకు ముందు మా అక్కయ్య ఉన్నారు, తర్వాత నేను రెండో సంతానం అన్నమాట. ఆ రెండో సంతానం దేవుని యొక్క వరంగా మా అమ్మగారి గర్భంలో ఉన్నప్పుడు రెండో బిడ్డ బాబోయ్ ఉంటాడు, యాజకుడిని గురువుని చేద్దాం అనుకుందంట. చూడండి, తన మానసికమైన ఆలోచన నా యందు నెరవేరి దైవ సేవకు అంకితం చేయబడింది అన్నమాట. ఇది బైబిల్లో ఉంది. నీ తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పుడు నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను చూశాను, నిన్ను జాతులకు జ్యోతిగా ఏర్పాటు చేశాను. జాతులకు జ్యోతిగా, ఇది నాలో నెరవేరుతుందండి. మీ అందరి ముందు నేను ఇక్కడ మాట్లాడటం ఇది మామూలు విషయం కాదు. ఇట్ ఈస్ నాట్ హ్యూమన్ ఆలోచన కాదు. ఇది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహాశక్తి మనందరి యందు, నీలో నాలో ఇక్కడ జరుగుతుందని ఇది సాక్ష్యం అండి, విట్నెస్. అందుకు నేను క్లియర్గా చెప్తున్నాను అన్నమాట. ఈరోజు యాక్చువల్గా నేను చెప్పిన ఒక అంశం ఏంటంటే వసుదైక కుటుంబం, వసుదైవ కుటుంబం. నేను కూడా కంప్యూటర్లో నెట్లో చూశాను, వసుదైక అని నేను రాయించాను, కానీ వసుదైవ కుటుంబం, వసుదైవ కుటుంబం, వసుదేవ కుటుంబం అంటే దేవుని కుటుంబం. మనంతా విశ్వ కుటుంబం, విశ్వ మానవ కుటుంబం. మనందరిది ఒకే కుటుంబం, వన్ స్మాల్ ఫ్యామిలీ. దెర్ ఈజ్ నో వన్, ఎవ్వరు వేరే వాళ్ళు కాదు, పరాయి వాడు ఎవ్వరు లేరు. అది తెలిస్తే గనక మనం అందరం ఆనందంగా ఉంటాం, మిత్రత్వం కలిగి ఉంటాం, స్నేహభావం కలిగి ఉంటాం, ప్రేమగా ఉంటామండి. అది నిజమైన కుటుంబ వ్యవస్థ. చూడండి, మామూలుగా విశ్వ కుటుంబం, గ్లోబల్ విలేజ్ అని మనకు అందరికి తెలుస్తుంది కదా. ఇది గ్లోబల్ విలేజ్లో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, మెరిట్స్ డిమెరిట్స్ రెండు ఉన్నాయి. కొన్ని బిజినెస్ పరంగా మాట్లాడి ఈ వసుదైక కుటుంబం అని కొన్ని విధాలుగా ఏంటంటే లాభార్జంతో కొంతమంది చేసే పనులు ఉన్నాయి. కానీ మనం ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్ సైంటిస్టులుగా ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాలంటే ఇతరులకి మేలు చేసే జీవితం జీవించాలి. అదే వసుదైక కుటుంబం అంటే. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో, అందరూ హాయిగా ఆనందంగా జీవించాలి. ఎవ్రీబడి, మనం ప్రతి ఒక్కళ్ళమే వి విష్ యూ ఆల్ ఏ గుడ్ లైఫ్. మంచి జీవితం జీవించాలని, ఆనందకరమైన జీవితం జీవించాలని, ప్రశాంతమైన జీవితం జీవించాలని, సమృద్ధికరమైన జీవితం జీవించాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని నిజంగా మీరు కోరుకుంటే, థాట్ రిలీజ్ చేస్తే అందరూ ఆరోగ్యంగా, ఇప్పుడు నేను చెప్పిన 6 పాయింట్స్ అన్నమాట. ఏంటంటే గుడ్ లైఫ్, మంచి జీవితం కావాలి, అందరికీ మంచి జీవితం కావాలి, శాంతిగా జీవించాలి, సమృద్ధిగా ఉండాలి. అందరూ ఏ ఒక్కళ్ళకి మినహాయింపు లేకుండా ప్రపంచంలో ఉన్న అందరూ, అదేంటి విశ్వాయిక కుటుంబం అంటే. అందరికీ సమృద్ధిగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ప్రేమగా ఉండాలి, అందరూ సంపద కలిగి ఉండాలి అని మనం విష్ చేస్తే, థాట్ రిలీజ్ చేస్తే అది జరిగిద్ది. అదే వసుదైక కుటుంబం అంటే. అందుకు వసుధ అంటే భూమి అండి.
వసుదైక కుటుంబం అంటే ఇది దేవుని యొక్క కుటుంబం. మనందరం దేవుని పిల్లలం కాబట్టి మనందరిది ఒకే కుటుంబంగా మనం భావిస్తే ఆ భావనకి చాలా ఎనర్జీ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను మార్నింగ్ గురువుగారు నాకు అవకాశం ఇచ్చారు మాట్లాడటానికి. భావనకి చాలా ఎనర్జీ ఉంటుంది, మాటకి ఎనర్జీ ఉంటుంది, మనం మాట్లాడే మాటకి ఎనర్జీ ఉంటుంది, మన ఆలోచనకి ఎనర్జీ ఉంటుంది. ఆలోచన వేరు, భావన వేరు, మాట వేరు. 3 లింకప్ అయినప్పుడు దాంతో ప్రేమని కలిపితే మీరు ఏమనుకుంటారు అది అక్కడ ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నమాట. ఎందుకంటే థ్యాంక్ యూ, ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు కొంచెం గట్టిగా క్లాప్స్ కొడితే మీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. మీకు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, చాలా శుభదాయకంగా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ. చూడండి, వసుదైక కుటుంబంలో మనం అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటాం. వసుదైక కుటుంబాన్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామండి? కుటుంబంలో ఇందాక గురువు గారు చెప్పినట్టుగా మంచి చేస్తే, ఆరోగ్యంగా ఉంటే, ఆనందంగా ఉంటే, ప్రేమగా ఉంటే మంచి పిల్లలు పుడతారు. ప్రపంచానికి, యూనివర్స్కి ఒక ఆణిముత్యాన్ని ఇస్తాం. అట్లా కాకుండా కోపతాపాలతోటి, బాధలతోటి, ఇబ్బందులతోటి, రకరకాలైన మిస్అండర్స్టాండింగ్స్ తోటి మీరు సంసార జీవితంలో మీరు ప్రవేశించి జీవిస్తే గనక ఆ పరిస్థితుల్లో అటువంటి పిల్లల్ని మీరు డెవలప్ చేస్తారు. అందుకే సమాజంలో అనేకమైన ఇబ్బందులు, అపార్థాలు, కోపతాపాలు, యుద్ధాలు, అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. అవునా కాదండి? చెప్పండి. కుటుంబాలు, ప్రతి కుటుంబం ఆనందదాయకంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉంటుందండి? చెప్పండి. భార్యాభర్తల దగ్గర సామరస్యత, ప్రేమ, అవగాహన ఉందండి? నువ్వు నేను, ఫర్ ఎగ్జాంపుల్, గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ మేల్ అండ్ ఫీమేల్ ఈక్వల్లీ. మీరు అబ్జెక్ట్ చేస్తారేమో, పురుషుణ్ణి స్త్రీని దేవుడు సమానంగా సృష్టించాడు. పురుషుడు లేకుండా స్త్రీ కంప్లీట్ కాదు, పురుషుడు లేకుండా స్త్రీ కంప్లీట్ కాదు. అట్లనే వైస్ వర్స అన్నమాట. ఇద్దరు ఐక్యంగా 100% కలిసి ఉంటేనే అక్కడ వసుదైక కుటుంబం వస్తుంది. ఆనందం, ప్రేమ, సామరస్యం అన్నీ వస్తాయి అన్నమాట. నేను హైలైట్ చేసేది ఏంటంటే ఇక్కడ ప్రేమను గురించి. ఎందుకంటే ప్రపంచానికి కావాల్సింది ప్రేమ ఒక్కటి అద్భుతాలు చేస్తుంది. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఎ మిరకల్. ప్రతి సెకండ్ మీ జీవితంలో అద్భుతాలు చేస్తుందండి. మీరు ఒక్క నిమిషం కోప్పడితే 60 సెకండ్ల ఆనందాన్ని కోల్పోతున్నారు. కొంచెం గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ. మీరు ఒక్క నిమిషం కోప్పడితే 60 సెకండ్లు ఆనందాన్ని కోల్పోతారనమాట. ఇది యథార్థం, ఇది సృష్టి ధర్మం కూడా. అందుకు నిజంగా మనం ఆనందంగా ఉంటే గనక ఆనందం మనలో ఉంటే ఆనందం బయటకు వస్తుంది. ఇన్ గివింగ్ వి రిసీవ్. ఇందాక ప్రొద్దున శాకాహారాన్ని గురించి చెప్పిన గురూజీ గారు చాలా బాగా చెప్పారు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిస్సీ ఆయన ప్రకృతితో మాట్లాడేవారండి. తోడేలతోటి, పాముతోటి, నాగుపాముతోటి మాట్లాడేవాళ్ళు, పక్షులతోటి మాట్లాడేవారు. ఆయన సమస్త సృష్టిని బ్రదర్ సన్ అనేవాళ్ళు, సూర్యుడిని బ్రదర్ సన్ అనేవాడు, భూమాతని మదర్ ఎర్త్ అనేవాడు, మూన్ని సిస్టర్ మూన్ అనేవాడు. ఒకరోజు ఆయన ధ్యానం చేసుకుంటా ఉంటే అక్కడ పిట్టలన్నీ ఆనందంగా కిలకలు రావాలి చేస్తున్నాయి అన్నమాట. వాటితోటి ఈ మాట చెప్తాడు, సిస్టర్ బర్డ్స్ వై డు యూ డిస్టర్బ్ మీ అనగానే స్పీడ్ బ్రేకర్ లాగా అవన్నీ సైలెంట్ అయిపోయినాయి అంట. థ్యాంక్ యూ. అట్లా మనలో ప్రేమ ఉంటే ఆ ప్రేమ సృష్టి తెలుసుకుంటుందండి. ఇది నాకు వ్యక్తిగతంగా పర్సనల్గా అనుభవం ఉందన్నమాట. నేను జడ్చర్లో ఉంటున్నాను. ఆ జడ్చర్లలో పొద్దున చెప్పాను నేను తోట పెట్టానని. అక్కడ ఒకరోజు నేను వెళ్ళినప్పుడు ఒక పిల్లి వచ్చి అది తోటలో తవ్వుతా ఉంది. నన్ను చూసి భయపడి వెళ్ళిపోతుంది. నువ్వేం భయపడొద్దు, నేనేమన్నా, నువ్వు అక్కడే ఉండని చెప్పాను. ఇది నేను యథార్థంగా చెబుతున్నా, అక్కడే ఉండని చెప్పాను. అది తవ్వేది ఎందుకంటే తను టాయిలెట్కి వెళ్ళటానికి అన్నమాట. అక్కడ తవ్వి నన్ను చూసి వెళ్ళిపోబోతుంది అనమాట భయపడి. నువ్వేం భయపడొద్దు, నువ్వు అక్కడ. దానికి ఒక మంచి గుణం ఉంది తెలుసా, అది టాయిలెట్ చేసేసేసి మట్టి కమ్మేసి, మనకు కూడా లేదు అటువంటి మంచి అలవాటు పిల్లికి ఉంది. అది మూసేసి వెళ్ళిపోద్ది అనమాట. నేను తర్వాత వచ్చినప్పుడు అది హాయిగా 2 కాళ్ళు చాపుకొని ప్రక్కకు వచ్చి ఇంకొక చెట్టు దగ్గర పడుకుందండి. నా మాటకి రెస్పాండ్ అయిందన్నమాట. నువ్వేం భయపడక్కర్లేదు, నువ్వు ఎక్కడే ఉండు అని చెప్పినప్పుడు చూడండి. అలాగే అసలు సృష్టి ఎంతగా రెస్పాండ్ అవుతాయి అంటే, నేను మొక్కలతో చెప్తాను, మీరు ఐ లవ్ యూ, నువ్వు చక్కగా బాగున్నావు. బటర్ఫ్లైస్ కూడా అంటే బటర్ఫ్లై జీవితం ఎంతో తెలుసా? 14 రోజులు. దాని లైఫ్ స్పాన్ ఈజ్ ఓన్లీ 14 days.
రకరకాలైన కలర్స్ తోటి ఆనందదాయకంగా మనిషిని ఉత్తేజం కలిగించి ఆనందం ఇచ్చే ఆ బటర్ఫ్లైస్ యొక్క జీవితం 14 రోజులే. మరి దేవుడు వాటిని సృష్టించి మనకు ఆనందాన్ని ఇచ్చినప్పుడు నేను కొన్నిసార్లు నా దగ్గరకు బటర్ఫ్లైస్ వచ్చి రౌండ్స్ చేస్తాయి అన్నమాట. నేను వాటిని పలకరిస్తాను, యు ఆర్ బ్యూటిఫుల్. చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ జాగ్రత్తగా వింటున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట. కాబట్టి రొట్టె నీరు కన్నా, గాలి వెలుతురు కన్నా మిన్నైంది ప్రేమ. గాలి వెలుతురు కన్నా, ఇప్పుడు గాలి పంకాలు ఆడుతున్నాయి, వెలుతురుగా లైట్స్ వచ్చాయి. గాలి వెలుతురు కన్నా ఇవన్నీ చాలా బేసిక్స్ అండి, మనకు అవసరం. కానీ వాటికన్నా మిన్న ఏంటండి చెప్పండి? ప్రేమ. ప్రేమ అంటే మామూలుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించుకునే ప్రేమ కాదండి. ప్రేమ అంటే అందరికీ తెలుసు. కానీ ఆ నిజమైన ప్రేమని అర్థం చేసుకోకనే కుటుంబంలో అన్ని రకరకాలైన బాధలు, భయాలు, ఇబ్బందులు, కోపతాపాలు కొన్ని కుటుంబాలను అయితేనండి. ఎందుకంటే నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. చాలా సంవత్సరాల నుంచి నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తున్నా కాబట్టి కుటుంబాల్లో అనేకమైన అనైక్యతలు ఉన్నాయి, పెత్తందారితనం ఉంది, ఇందాక చెప్పారు కదా నేను అనే అహంకారం ఉంది. అవి ఉండకూడదండి. ఎందుకంటే అది ఒక టెంపుల్. ఓషో చెప్తున్నాడు అది టెంపుల్ అన్నమాట. కుటుంబ వ్యవస్థ అనేది ఒక దేవాలయం. ఆ దేవాలయంలో బైబిల్లో కూడా ఉంటుంది, యువర్ బాడీ ఈస్ ఎ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. నీ శరీరం దేవుని యొక్క ఆలయం. నీ శరీరాన్ని నువ్వు నాశనం చేస్తే దేవుడు నిన్ను నాశనం చేసేస్తాడు. ఎట్లా నాశనం చేయటం? మాంసాహారం తినడం మూలంగా, డిఫరెంట్ వ్యసనాలకి, తాగుడు, ఇంకా రకరకాలైనవి ఉన్నాయి కదండి, అయ్యని నేను చెప్పకూడదు. వాటిని అలవాటు చేసి దేహాన్ని నాశనం చేసుకుంటే ఏమవుతుందండి? జీవితం తరిగిపోద్ది అన్నమాట. అందుకు ప్రేమ అనేది చాలా గొప్ప పరిస్థితి అండి. ప్రేమ అనేది అర్థం చేసుకోవాలి. ప్రేమ అనేది లవ్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫోర్స్ ఆన్ ఎర్త్. ఇట్ కాంకర్స్ ఎవ్రీథింగ్. ఇది ప్రతిదాన్ని జయిస్తుంది అనమాట. ప్రేమకు మించిన ఫోర్స్ ఈ ప్రపంచంలో ఏమి లేదండి. డబ్బు లేదు, ఇంకేమన్నా పరపతి లేదు, పవర్ లేదు, రాజకీయం లేదు. ప్రేమ ఒక్కటే అల్టిమేట్గా పైన హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. మరి అటువంటి ప్రేమ మనకు ఉచితంగా ఇచ్చిన వరం, దేవుడు ఇచ్చిన వరం. శ్వాస ఎట్టన మన జీవితంలో వరమో, శ్వాస ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. శ్వాస పుట్టిన దగ్గర నుంచి మనం బాడీ ఒకేట్ చేసేంత వరకు శ్వాస మనతో ఉంటుంది, అవునా? శ్వాసను తీసుకుంటున్నాం. శ్వాస నిజంగా మీరు శ్వాస సరిగ్గా తీసుకుంటే తెలిసి పీల్చుకో, తెలివి తెచ్చుకో. నీ శ్వాసలో అనంతమైన శక్తులు ఉన్నాయి. ఒకసారి శ్వాసకి క్లాప్స్ కొట్టండి. తెలిసి పీల్చుకో, తెలివి తెచ్చుకో. నీ శ్వాసలో అనంతమైన శక్తులు ఉన్నాయి. కాబట్టి ఆ శ్వాసను మనం తెలుసుకొని పీల్చుకుంటానండి, మీకు ఏ అనారోగ్యం రాదు, నేను గ్యారంటీ ఇస్తా. If you take your breathing nicely, perfectly, smoothly, అర్థవంతంగా, ప్రేమపూర్వకంగా, ఇఫ్ యూ లవ్ యువర్ శ్వాస, మీ బ్రీదింగ్ని మీరు ప్రేమించాలి, గౌరవించాలి, రెస్పెక్ట్ఫుల్గా మీరు తీసుకుంటే కనుక మీకు ఏ అనారోగ్యం రాదు. ఇఫ్ యూ ఆల్సో లవ్ ఎవ్రీ సింగిల్ సెల్ ఆఫ్ యువర్ బాడీ, మీ బాడీలో సెల్ సిస్టమ్ కదా మన బాడీ అంతా. మన ఈ సెల్ సిస్టంలో ప్రతి సెల్ని మీరు ప్రేమిస్తే, ప్రతి సెల్ని, కోటాను సెల్స్ ఉన్నాయి మన బాడీలో, అవన్నీ మనల్ని ప్రేమిస్తే మనకి ఏ అనారోగ్యం ఉండదండి. నిజంగా చెప్తున్నా నేను ఎవ్రీ సింగిల్ సెల్ ఆఫ్ మై బాడీ ఈజ్ హ్యాపీ, ఎవ్రీ సింగిల్ సెల్ ఆఫ్ మై బాడీ ఈజ్ హ్యాపీ. థ్యాంక్ యూ లార్డ్, ఐ ప్రైజ్ యువర్ నేమ్, ఫర్ ఎవ్రీ సింగిల్ సెల్ ఆఫ్ మై బాడీ ఈజ్ హ్యాపీ, ఫర్ ఎవ్రీ సింగిల్ సెల్ ఆఫ్ మై బాడీ ఈజ్ హ్యాపీ. కాబట్టి మన బాడీలో ఉన్న ప్రతి సింగిల్ సెల్, ఇంకొకటండి మన బాడీ సెల్ సిస్టమ్ కదా, మనకి చాలా ఎనర్జీస్ ఉంటాయి. ఒక్కొక్క సెల్లో కొన్ని వేల న్యూరాన్స్ ఉంటాయి, వాటిని పరమాణువులు అంటారు. ఒక్కొక్క న్యూరాన్కి కొన్ని వేల కంప్యూటర్లు, ఇక్కడ చాలా కంప్యూటర్లు పనిచేస్తున్నాయి కదా, కంప్యూటర్లకు ఉండే ఎనర్జీ ఉంటుంది అన్నమాట. అట్లాంటప్పుడు మన బాడీలో మనకి ఎంత ఎనర్జీ ఉందో క్యాలిక్యులేట్ చేసుకోండి. కాబట్టి మనకున్న ఎనర్జీ అనంతమైందన్నమాట. అందుకు ఆ ఎనర్జీని మనం ఉపయోగించుకుంటే మనం చాలా దివ్యత్వంగా ఉంటాం, ఆధ్యాత్మికంగా ఉంటాం అన్నమాట. ఆధ్యాత్మికంగా ఉంటాం. వసుదైక కుటుంబం అంటేనండి ఇతరులకి మేలు చేసేది. లివ్, లెట్ అదర్స్ లివ్. నువ్వు జీవించు, నువ్వు ఇతరులను కూడా జీవింపని. నేనే గిరిగీసుకొని, నేను, నా కుటుంబం, నా ఇల్లు, నా ఊరు, నా అని లిమిటేషన్స్ పెట్టుకొని గీతలు గీసుకుంటే కనుక నువ్వు స్వార్థపరుడు అవుతావు. అట్లా కాకుండా నేను ఇతరులకు కూడా జీవిస్తాను, అదే పరమార్థం అంటే, ఇతరుల కోసం జీవించడం అంటే. మీకు ఒక సంఘటన చెప్తాను.
ఏ రిస్ట్రిక్షన్ లేదనమాట. ప్రతి ఒక్కరు నీ నైబరే. అందుకు ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి. ఇంకా యేసుప్రభు ఏం చెబుతున్నారు తెలుసా? నీలాగే నీ పొరుగువారిని ప్రేమించు, నేను మేము ప్రేమించినట్టు ప్రేమించండి. యేసుప్రభు యొక్క ప్రేమ, దేవుని యొక్క లక్షణాలు. ఇందాకనే దేవుడు పుడితే దైవ కుమారులు, దేవుని యొక్క లక్షణాలు మనకు. ద మెంటాలిటీ ఆఫ్ జీసస్, ద లవ్ ఆఫ్ జీసస్, ద ఫర్గ్యూనెస్ ఆఫ్ జీసస్. ప్రేమ తత్వం మనకు రావాలి. ద మెంటాలిటీ ఆఫ్ జీసస్, దేవుని యొక్క మనస్తత్వం మనకు రావటం. అదేనండి వసుదైక కుటుంబం అంటే. అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, పాదాభివందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. కొంతమంది ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. ఐ వాంట్ ది స్టేజ్. ఒక 10 నిమిషాలు. ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస. అందరూ కళ్ళు 2 మూసుకోండి. చేతిలో పెట్టుకోండి. చక్కటి సూక్తులు మనం విన్నాం. ధ్యానం. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే అదే ధ్యానం. మ్యూజిక్ ప్లీజ్.
కళ్ళ మీద చేతులు పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and you may open your eyes, my dear friends. Thank you very much. ఈ 2 రోజుల కార్యక్రమంలో మొట్టమొదటి రోజు ప్రాతకాల సభలు సమాప్తం చేసుకుందాం. ముఖ్యంగా సిస్టర్ మేరీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మనం. అద్భుతమైన సందేశాన్ని, ప్రేమకారుణ బోధాన్ని అందించిన మేడం మరియా గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఈ విరామ సమయంలో పత్రిజీ రూపొందించిన సనాతనీయ భారత యోగుల నుంచి నేటి ఆధునిక యోగుల వరకు ఎంతోమంది ఆత్మజ్ఞాన విశేషాలతో పొందుపరిచిన స్పిరిచువల్ సైన్స్ మ్యూజియం మరి ఇప్పుడు మనకి అందించబడుతుంది. మరి ఈ సమయంలో స్త్రీలు, చిన్నపిల్లలు దయచేసి భోజనాలకు వెళ్ళాలి. అలాగే తర్వాత వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. తర్వాతను మన వాళ్ళంతా భోజనంకి వెళ్ళాలి. మరి ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వర్ణలత మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. భావన తాలూకు వాక్కులు మాత్రమే కాకుండా వారికి సంబంధించినది ఏదైనా సరే ఆధ్యాత్మిక సుగంధాన్ని ఎల్లవేళలా వర్షిస్తూనే ఉంటుంది. ఆ సుగంధాన్ని మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం. ఓకే, ఇంకొంచెం పెద్దదిగా లైట్స్ తీసి. గ్రామంలో జన్మించిన ఆధ్యాత్మిక గురువు, వరదీక్షమాల, దివ్యత్వానికి సంసిద్ధత, అమ్మా భగవాన్ అనేవి ఈయన రచనలు. శ్రీ విజయకుమార్ అనే ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ అనే బిరుదుతో ప్రఖ్యాతి పొందారు. విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి నామంతో 1980లో చిత్తూరులో కల్కి ఉద్యమం ప్రారంభమైంది. ఆధ్యాత్మిక పరివర్తనతో ఏకత్వం అనే నినాదంతో 2008 నాటికి ప్రపంచవ్యాప్తంగా 14 మిలియన్ల మంది అనుచరులు ఉండేవారు. ముఖ్య కేంద్రం వరదాయపాలెం, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, మహావతార్ బాబాజీ. క్రీస్తు శకము 2003లో తమిళనాడులోని పరంగిపెట్టూరులో జన్మించిన క్రియాయోగి. ఈయన పూర్వనామం నాగరాజు. గురువు సిద్ధ అగస్త్య. వయస్సు లేని యోగిగా, భూమండల పరిరక్షకుడుగా ప్రసిద్ధి పొంది ముక్తి మార్గ ప్రబోధకుడిగా పేరుగాంచారు. ఓకే. మాతా అమృతానందమయి 1953లో కేరళలో జన్మించారు. గొప్ప ఆధ్యాత్మిక గురువు, మానవీయ చర్యలకు పేరుగాంచారు. ప్రపంచవ్యాప్తంగా భిన్న భాషలలో బోధిస్తూ ఉంటారు. ఓకే. పైలట్ బాబా
1938లో బీహార్లో జన్మించారు. యోగి, రచయిత. ఈయన గురువు హరిబాబా. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు ఈయన. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి శౌర్య చక్ర, వీర చక్ర పథకాలు పొందారు. హిమాలయన్ సిద్ధయోగాని ప్రపంచానికి అందించారు. రాజయోగిని దాది జానకి 1916లో ప్రస్తుతపు పాకిస్తాన్ భాగంలో ఉన్న సింధ్లో జన్మించారు. బ్రహ్మకుమారి సంస్థలో ముఖ్యురాలు. అంతర్జాతీయ ప్రఖ్యాతి ఉన్న గొప్ప ఆధ్యాత్మిక నాయకురాలు. జీవితకాలమంతా తన మనస్సు, హృదయాలు రెండిటినీ దైవేచ్ఛతోనూ దివ్య లక్ష్యంతోనూ అనుసంధించారు. ఓకే. సద్గురు జగ్గి వాసుదేవ్ 1957లో కర్ణాటకలో జన్మించారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కవి, మానవతావాది. ఈయన గురువు శ్రీ మల్లాదిహల్లి రాఘవేంద్ర స్వామి. సద్గురుగా ప్రసిద్ధులైన మార్మికులు ప్రపంచవ్యాప్తంగా ఈషా ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారు. విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధిస్తున్నారు. సంత్ రాజేందర్ సింగ్ జీ మహారాజ్ 1946లో జన్మించారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఇలినాయిస్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చేశారు. రుహానీ సత్సంగ్ వ్యవస్థాపకులు. SOS అనుయాయులు తమ విశ్వాసాలను కొనసాగిస్తూనే తమ బాహ్య ఆలోచనలపై దృష్టి నిలిపి ధ్యానం, శాకాహారాలను ఆచరింపచేస్తున్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ 1956లో తమిళనాడులో జన్మించారు. గాంధీ గారికి సన్నిహితుడైన సుధాకర్ చతుర్వేది ఈయన గురువు. అద్వైత వేదాంతాన్ని అభ్యసించారు. మానవతా నాయకుడు, ఆధ్యాత్మిక బోధకుడు, శాంతి రాయబారి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు. వ్యక్తిగత ఒత్తిడిని నివారించి సాంఘిక సమస్యలు, హింస నిరోధించే లక్ష్యంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ని స్థాపించారు. స్వామి సుఖబోధానంద 1955లో కర్ణాటకలో జన్మించారు. అద్వైత వేదాంతాన్ని అభ్యసించారు. గొప్ప ఆధ్యాత్మిక గురువు, రచయిత, ఉపన్యాసకులు, కార్పొరేట్ గురువుగా ప్రసిద్ధులు. ప్రాచీన ఆధ్యాత్మిక వివేకాన్ని పాశ్చాత్య దార్శనికతతో మేళవించి బోధిస్తారు. స్వామి వేదభారతి 1933లో డెహ్రాడూన్లో జన్మించారు. స్వామి రామా యొక్క శిష్యులు. ఆధ్యాత్మిక నిర్దేశకత్వం వహిస్తారు. 9 ఏళ్ల వయసు నుంచే ఉత్తర భారతదేశంలో గొప్ప బోధకుడిగా పేరు పొందారు. వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధ వాంగ్మయం బోధించేవారు. గురుమాయి చిద్విలాసానంద 1955లో కర్ణాటకలో జన్మించారు. ఈవిడ స్వామి ముక్తానంద శిష్యురాలు. సిద్ధయోగ మార్గంలో గురువు, సిద్ధయోగ ఆశ్రమ నిర్వాహకురాలు, మధుర గాయని. ఆవిడ ఓం నమశివాయ CD బహుళ ప్రాచుర్యం పొందింది. శ్రీ HR నాగేంద్ర 1943లో కర్ణాటకలో జన్మించారు. స్వామి వివేకానంద యోగ అనుసంధాన సంస్థాన యొక్క వైస్ ఛాన్సలర్. US-లోని నాసాలో శాస్త్రవేత్త పదవి వదిలి భారతదేశంలో యోగ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. యోగాన్ని నిత్య జీవితంలో అన్వయించి ఆరోగ్యం పొందే విధానాలను రూపొందించారు. స్వామి ప్రభుపాద 1896లో కోల్కతాలో జన్మించారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్ యొక్క శిష్యులు. గౌడీయ వైష్ణవ ఆధ్యాత్మిక గురువు. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ వ్యవస్థాపకులు. దానినే హరే కృష్ణ ఉద్యమం అంటాము. చైతన్య మహాప్రభు బోధనలను ప్రచారం చేసేవారు. పరిమితులతో కూడిన స్థితిలో మనం రాధాకృష్ణుని ఆరాధించలేం. దైవం పట్ల అప్రయత్న ప్రేమ ఉన్న వారి కోసమే రాధాకృష్ణ సేవ అనేవారు.
స్వామీజీ గారికి గట్టిగా చెప్పలు కొడతాం. మన శ్రీ అరబిందో ఆర్గనైజేషన్ నుంచి ఒకసారి గట్టిగా చెప్పలు కొడతాం శ్రీ అరబిందో గారికి. మన భారతదేశపు మహాత్ములలో అగ్రగణ్యుడు. మరి నా పేరు కోట వెంకటేశ్వరరావు. ఖమ్మం పట్టణంలో 1970 నుంచి శ్రీ అరవింద కేంద్రం నడుపుతున్నాము. ఇది మన ఆధ్యాత్మిక మిత్రులందరికీ తెలుసు. పాండిచ్చేరిలో శ్రీ అరవింద మహర్షి తపస్సు స్థలము, అది వేదపురి అంటారు. అక్కడ పూర్వ ఋషులైనటువంటి అగస్త్యుడు, లోపాముద్రాదేవి తపస్సు చేసిన స్థలంగా ఉండటన వారు పుట్టింది బెంగాల్ రాష్ట్రంలో అయినా మరి పుదుచ్చేరిని ఎన్నుకుని అక్కడికి వచ్చి తను తపస్సు చేసి ఆ తపస్సులో వారు అన్ని భూమికలను చేర్చుకుని తద్వారా ఆధ్యాత్మిక ఎన్నో విలువలను మన లోకానికి ప్రసాదించిన మహర్షి. వారిని ఫ్రాన్స్ నగరంలో ఉండి దర్శించి మరి అక్కడ జన్మ తీసుకున్న ఒక మహిళ, ఆమె కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనటువంటి ఆత్మ. ఆమె మన భారతదేశానికి వచ్చి వారిని దర్శించి వారికి తను సర్వసమర్పణ చేసుకుని పాదాక్రాంతురాలై ఆమె ఆయన యొక్క యోగానికి కోఆర్డినేటర్గా సహకారాలుగా ఉండి చేశారు. అందువలన ఆ ఆశ్రమం శ్రీ మాతా అరవిందుల యొక్క అరవిందుల వారి అనుమతితోటి ఆమె ఆశ్రమం స్థాపించారు 1926లో. మన మిత్రులందరూ కూడా పాండిచ్చేరి వెళ్ళి అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి అరోవిల్లో ఉన్న మాతృ మందిరాన్ని కూడా దర్శించి వచ్చినారు. ఇది మన వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఆ పాండిచ్చేరి నగరంలో ఉన్న శ్రీ అరవిందుని యొక్క అనేక గ్రంథాలలో ఒక గ్రంథము దివ్య జీవనము. ఆ దివ్య జీవనంలో ఒక చిన్న పేరాలో వారు వ్రాసినటువంటి ఆధ్యాత్మికత అనగా అనేటటువంటి అంశాన్ని మీ ముందు ఉంచుతాను. ఎందుకంటే నాకు ఇచ్చిన సమయం 5 నిమిషములు మాత్రమే. కాబట్టి 5 నిమిషాల్లో నేను వారి వాక్కులను ముందు ఇంగ్లీష్లో చెప్పి తర్వాత తెలుగులో తమకి అనువాదం కూడా చెప్తాను. ఎందుకంటే శ్రీ అరవిందుల రచనలన్నీ ఆంగ్లంలోనే నడిచింది. కారణం ఏంటంటే అది మన భరతమాత మరి ఎందరో ఋషులను కన్న తల్లి. అటువంటి ఋషుల అందరి యొక్క దర్శనాలను తాను దర్శించి నిగూఢమైన వేద రహస్యాలను, ఉపనిషత్తుల యొక్క రహస్యాలను, యోగ రహస్యాలను అన్నింటినీ తమ గ్రంథాలలో ఆంగ్లంలో రాసి మరి ప్రపంచానికి అంతటికీ అందించడం కోసం గాను చేసిన ప్రయత్నంలో వారు ఐసిఎస్ చేసినప్పటికీ ఆయన ఆంగ్ల భాషను మొత్తాన్ని కూడా ఇంగ్లీష్ వైపుకి నడపడానికి చేశారు. ఆమె ఫ్రెంచి దేశస్తురాలు అయినప్పటికీ ఫ్రెంచి భాషలో రాసిన కావ్యాలన్నింటినీ కూడా ఆంగ్లంలోకి అనువాదం చేసి అవి మనకి ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు వారు రాసిన అనేక పుస్తకాలలో ఒకటి దివ్య జీవనము. ఆ దివ్య జీవనం అంటే మనం అందరం జీవిస్తూ ఉన్నాం, కానీ మరణిస్తూ ఉన్నాం. అయితే ఈ జీవనాన్ని దివ్య జీవనం చేసుకోవటం ఎలాగూ అనే దానికి వారు 56 చాప్టర్స్లో రాశారు. మొట్టమొదటి చాప్టరు మానవుని ఆకాంక్ష, యాస్పిరేషన్ ఆఫ్ ది మ్యాన్. అందులో మనకి అందరికీ తెలుసు అన్నగత ప్రాణులు, అన్నం లేదే బ్రతకలేము. అశనాయ మృత్యు,
తర్వాత ప్రాణంకి వచ్చేసేసరికి ఎన్నో కోరికలతో మయం, మనస్సు వచ్చేసరికి ఆలోచనల పుట్ట. ఇన్ని భౌతిక ప్రాణిక మానసికాలు ఉన్నటువంటి ఈ అల్పమైనటువంటి ఈ జీవుడిని అమృతస్య పుత్రః అని మనం అంటున్నాము అంటే ఎందుకు అంటున్నాము? అది వేద ఋషులు చెప్పిన వాక్కు. అమృతస్య పుత్రః, మనలోనే అమృతతత్వంతో ఉన్నటువంటి అమరతత్వంతో ఉన్నటువంటి ఒక అంశం ఉంది. అది ఎవరు? అది ఈ మన మనుగడకి అత్యంత ప్రధానమైనటువంటి అగ్ని అంశము. నిరంతర సన్నిధి అగ్నౌ, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అటువంటి ఆ అంతరంగంలో ఉన్న నిరంతరంగా ఉన్న అగ్నిని దర్శించాలి అంటే మనం అంతర్ముఖానికి వెళ్ళవలసిందే. ఆ వెళ్ళటానికి చేసేటటువంటి ప్రక్రియే మన ధ్యానం. ఇట్ ఈస్ నాట్ ఏ హై ఇంటలెక్చువాలిటీ, నాట్ ఐడియలిజం, not an ethical turn of mind or moral purity and austerity, not religiosity or an ardent and exalted fervor, not even all these excellent compounds. ఇవన్నీ కూడా ఈ ఇంటలెక్చువాలిటీ కానివ్వండి, ఐడియలిజం కానివ్వండి, లేకపోతే ఈ ఎథికల్ సిస్టమ్ కానివ్వండి, మొరాలిటీ కానివ్వండి, ఇవన్నీ తపస్య కానివ్వండి, ఇవన్నీ మంచియే. కానీ వీటన్నింటినీ కూడా కలుపుకున్నా కూడా నాట్ ఈవెన్ a compound of all these excellent things. స్పిరిచువాలిటీ అనేది ఇది ఏది కాదు. ఉదయం పత్రిజీ మనకి మతము, యోగము వాటికి ఉండేటటువంటి సూక్ష్మంగా ఉండేటటువంటి తేడాని మనకి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఈ మతము అంటే అభిప్రాయము, బట్ వేరే స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత అంటే పశుత్వానికి మానవత్వానికి ఎంత తేడా ఉందో అలాగే మానవతకు ఆధ్యాత్మికతకు అంత తేడా ఉంది, అంతకంటే ఎక్కువగా కూడా తేడా ఉంది. ఎలాగూ అంటే అది ఒక సపరేట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. అది ఎలా సాధ్యం? అందుకనే మనం ఈ భౌతిక ప్రాణిక మానసికాలకి వెనుకగా ఉన్నటువంటి అగ్ని అంశంలోనికి మనం వెళ్ళి ధ్యానము ద్వారా ఆ అగ్నిని ప్రసన్నుణ్ణి చేసుకుంటే అది ఈ పదాల యొక్క జగ్గులరిని ఇప్పుడు మీకు ముందు చెప్తాను. ఒకటి సెల్ఫ్, ఇంగ్లీష్ పదం అంటే ఆత్మ. స్పిరిట్ అంటే దాన్ని ఏమందాం మనం? స్పిరిట్ అంటే అది కూడా ఆత్మే, కానీ అది ఆత్మశక్తి. తర్వాత సోల్, SOUL, సోల్. సోల్ అంటే ఇది అంతరాత్మ. అంతరాత్మ, అధ్యాత్మ, ఆత్మ, వీటి యొక్క క్లారిటీ మనకి స్పష్టంగా తెలియాలి ఆధ్యాత్మికంలోకి మనం ప్రవేశించబోయే ముందు. సో కాబట్టి సోలు సృష్టిలోనికి దిగినటువంటి దివ్య అంశము. స్పిరిటు సృష్టిలోనికి దిగలేదు, దానిని అజము అన్నారు. అజము, జ అంటే పుట్టినది, జన్మ తీసుకున్నది. అజము అంటే జన్మ తీసుకోలేదు, అది కేంద్ర సత్తా. ఇట్ ఈస్ ది ప్రిసైడింగ్ ఓవర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది యూనివర్స్. కాబట్టి ఈ సోలు మనలో ఉన్నంతకాలం మనం జీవించుంటున్నాం, ఇక్కడ లోక వ్యవహారాలు చేస్తున్నాం. సోల్ బయటకు వెళ్ళిపోతే దాన్నే మనం వీఆర్ డెడ్ అని అనౌన్స్ చేస్తున్నారు. అంటే సోలు యొక్క ఉనికి ఎంతసేపు ఉంటే అంతసేపు మనం జీవించుంటాం అన్నమాట. అయితే సోల్కి శ్రీ అరవిందులు ఇచ్చినటువంటి మరొక అంతరాత్మకి మరొక చక్కని పదం ఇప్పుడు మీ ముందు పరిచయం చేయబోతున్నాను. దానిని సైకిక్ బీయింగ్ అన్నారు. PSYCHIC, సైకిక్, BEING, బీయింగ్.
బీయింగ్ అంటే బీ అంటే ఉండు, ఉనికి. ఐఎన్జీ చేర్చేసరికి బీయింగ్ అనేసరికి అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయింది. అయితే అటువంటి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయినటువంటి బీయింగ్ని అనువాదం చేయాలంటే సత్తా అనొచ్చు, పురుష అనొచ్చు. అటువంటప్పుడు ఈ సైకిక్ అనే పదానికి శ్రీ అరవిందులు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే, ఇది సైకియాట్రీ అంటే మనకి ఆంగ్లంలో మనస్సు ఏదన్నా డిరైల్ అయినప్పుడు సైకియాట్రీ దగ్గరికి వెళ్తుంటాం. నా పదం అర్థం అది కాదు. దిస్ ఈజ్ మై ఓన్ మేక్ టు ఎక్స్ప్రెస్ ది సోల్లో నుంచి వచ్చినటువంటి పరిణామంగా వచ్చినటువంటి వ్యక్తిత్వ వికాసం ఏది ఉన్నదో ఆ వికసించిన వ్యక్తిని సైకిక్ బీయింగ్ అన్నారు. అది క్రమేపీ వృద్ధి చెంది 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 మనస్సు యొక్క ప్రాంగణాలని దాటి ఉన్నతమైన సీమలలోనికి వెళ్ళిన సందర్భంలో హయ్యర్ మైండ్, ఇల్యూమైండ్ మైండ్, ఇంట్యూటివ్ మైండ్, ఓవర్ మైండ్ అనేటటువంటి భూమికలలోనికి వెళ్ళిన సందర్భంలో అది ఇంట్యూషన్ అంటారు, అంతఃప్రజ్ఞ అంటారు. అది ఋషి చైతన్యం అంటే. ఋషి చైతన్యము అంటే అదన్నమాట. ఇప్పుడు ఈ అంతరాత్మ నుంచి వికసించినటువంటి చైత్య పురుష ఈజ్ మెయింటైనింగ్ కాంటాక్ట్ డైరెక్ట్లీ విత్ ఇంట్యూషన్. కాబట్టి ఋషి ప్రజ్ఞ అక్కడ వస్తుంది. అక్కడి నుంచి ఆయన ఇంకా మరింతగా తీవ్రమైన తపస్సుతోటి లేకపోతే తన యొక్క సాధనా పట్టిమతోటి ఆయన కాస్మిక్ కాన్షియస్తో ఉన్న తాను, బ్రహ్మీ చేతనతో ఉన్న తాను మరి ఈ శక్తులను అన్నింటితో కాంటాక్ట్లోకి పెట్టుకుంటాడు. అందుకనే పిలిస్తే పలుకుతారు అన్నమాట. వాళ్ళ డోర్ స్టెప్స్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారట. శ్రీ అరవిందుని అనుమతి కోసంగాను వీళ్ళందరూ ఒకసారట సరస్వతి వచ్చి చెప్పుకున్నారట. ప్రభుత్వంలో పాలనలో ఉన్నటువంటి వాళ్ళకి కనువిప్పు చేయడం కోసంగాను పాలిటిక్స్లో కూడా మేము ఉన్నాము, ఆధ్యాత్మికతలు లేకపోతే పరిపాలనలో మరి ఆ లోటేను అని పాలిటిక్స్లో కూడా ప్రవేశించి రాజకీయంగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అడుగుపెట్టడానికి మనకి జయం కలుగుతుంది వేస్తారని కాదు, కానీ మేమంటూ ఉన్నాము అని ఉనికిని చూపించడానికి చేసిన ప్రయత్నం సక్సెస్. దానికి మాత్రం పత్రికని మనం నిజంగా, ఎందుకంటే ఆధ్యాత్మికం అంటే సన్యాసులను అనుకుని పొర్రపాటు పడుతున్నారు కాదు. ఇట్ ఈజ్ ఎ డైనమిక్ క్రియేటివ్ ఎనర్జీ, అదన్నమాట. అంతేగాని అది లోకంలో నుంచి నిష్క్రమించేసేసి మాకేం సంబంధం లేదనేది కాదు అన్నమాట. రిటైర్ అయిన పీపుల్ ఏం చేస్తారయ్యా అంటే మాకు ఇంకెందుకు అయ్యా అంటారు. కాదు, మనం చేయవలసింది అసలు ఉన్నదే అక్కడే ఉన్నదన్నమాట. చాలా కృతజ్ఞతలు. శ్రీ అరవిందుని శ్రీమాత యొక్క అనుగ్రహము ఈ సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ కూడాను కలగాలని, అందుకు ఇదిగో అది అన్నింటికంటే ఉండేది నిశ్చేతన తర్వాత అధచేతన, అవచేతన తర్వాత అధచేతన. దీనిని మన వాళ్ళు ఏమని చిత్రీకరించారంటే కుంభకర్ణుడు, రావణాసురుడు అన్నారు, వృత్రాసురుడు అన్నారు. ఇటువంటి రాక్షసులందరూ కూడా ఇప్పుడు మధుకైటపులు అనే రాక్షసులు వక్షోమ విహారిణి మనోహర దివ్యమూర్తి అంటున్నారే, వీళ్ళు అన్నమాట. ఇదే అజ్ఞానం అన్నమాట, తిమిరం అన్నమాట. స్పిరిట్ అంటే జీవాత్మ అన్నారు దాన్ని, దీన్నేమో అంతరాత్మ అన్నారు. మనం ఆత్మ, పరమాత్మ, జీవాత్మ, అంతరాత్మ అన్నింటికీ క్లారిటీస్ తెచ్చుకోవటానికి అత్యంత మనం తీసుకోవాలి. టెక్నికల్గా తీసుకుంటే మరింత బెనిఫిట్స్ని పొందగలము, మనం రికగ్నైజ్ చేయగలం. మనకు ముందు మన దర్శనాలలో ఏమొస్తుంది. సదస్సులో అరబిందో వారి వాణి మనం వినడం మనకి ఎంతో శుభకరం. ఆధ్యాత్మికతలోంచి మనకి శుభం వస్తుంది. ఆ శుభంలోంచి లాభం వస్తుంది. ఆధ్యాత్మికత లేకుండా శుభము లేదు, లాభము అంతకన్నా లేదు. ఆధ్యాత్మికత లేకపోతే అశుభమే, అలాభమే.
కనుక ప్రతి మనిషికి శుభము లాభము కావాలి. ఆ శుభము లాభము అనే ఆధ్యాత్మికతలోంచి వస్తుంది. ఆధ్యాత్మికత అంటే సత్యత గురించి తెలుసుకోవడం, అంతేగాని ఏవో నైతిక సిద్ధాంతాలు, ఏవో పాండిత్య ప్రకర్షణ ఇవన్నీ కాదు. ఆధ్యాత్మికత అంటే సత్యత తెలుసుకోవాలి. సత్యత అంటే మన యథార్థ ఉనికి, మన లోపల మనతో మనమై ఉన్న ఆ యథార్థ ఉనికిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే సత్యతను గ్రహించడము. అదే ఆధ్యాత్మికత. తద్వారానే శుభము లాభము కలుగుతాయి. మరి అరవిందో వారికి, మాతా గారికి, మదర్ గారికి ఒకసారి గట్టిగా మనం ఈ IFSS తరఫున స్వామీజీ వారికి మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ, గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. కోట్ల వెంకయ్య గారికి, వారికి పత్రిజీ తరపుని బహుకరణ చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఈరోజు మధ్యాహ్నం కార్యక్రమానికి స్వయంగా అరవందుల వారే వచ్చి వారు వినిపించడం ఎంతో గొప్ప విశేషం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ కార్యక్రమంలో తర్వాత అంశం ఆధ్యాత్మికత సేవ అన్నటువంటి ఆ అంశం పైన మనకి చక్కటి విశ్లేషణ ఇవ్వడానికి శ్రీ బి సాంబమూర్తి గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, భద్రాద్రి బ్యాంక్, ఖమ్మం వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఉద్యోగిగా ఉన్నత పదవిని ఉంటూ ఆధ్యాత్మికత సేవను విస్తారంగా అందిస్తున్నందుకు వారికి మరొకసారి మనం ఈ సదస్సు ద్వారా గట్టిగా చప్పట్లు కొనుక్కుంటూ స్వాగతం పలుకుదాం. ఆకారమే లేని ఆ నిరాకారునకు ఆకారమది తెల్పనెవరితరము. ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుంటున్నాం. భగవంతుడు ఎక్కడున్నాడు అనేటటువంటి విషయాల్ని గురువుగారు బాగా చెప్పారు. ఆకారమే లేని ఆ నిరాకారునకు ఆకారమది తెల్పనెవరితరము. ఇట్టిది అట్టిది ఆ రూపు ఏ రూపు అని పల్కు పల్కు హాస్యాస్పదము. కోటి సూర్యుల కాంతి మేటి కల్గినెదటంచు పల్కిన పల్కులే పావనములు. రూపరహితమే శక్తి రూపు తెల్ప, రూపరహితమైన శక్తికి రూపు తెల్ప ఎవరికైనా సాధ్యమే ఎరుగగలరే. రూపరహితమే శక్తి అనాది నుండి దిగ్దిగంతముల నుండి దీప్తి నొందే. సదస్సుకు విచ్చేసిన సభ్యులందరికీ ఆత్మీయ అభినందనలు తెలియజేస్తూ, రూపరహితమైనటువంటి శక్తి మానవాకృతిలోనే దిగంతరమని ప్రాప్తి చెందింది. స్వామిని ఒకసారి అడిగారు, స్వామి ఆర్ యు ఏ గాడ్ అని అడిగారు. అయితే స్వామి చెప్తారు ఎస్, బట్ దిస్ ఈస్ ఓన్లీ 50% ట్రూత్. ఇది 50% మాత్రమే నిజం. మరి మిగతా 50% ఏమిటి? నువ్వు కూడా గాడే. యు ఆర్ ఆల్సో గాడ్. ది ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ యూ ఈస్ గాడ్ నోస్ దట్ హీ ఈస్ గాడ్ అండ్ యూ డు నాట్ నో దట్ యు ఆర్ గాడ్.
భగవంతుడికి మనకి తేడా ఏంటంటే భగవంతుడికి తన భగవంతుడిని తెలుసు, మనకి తెలియదు, అంతే తేడా. ఈ తెలుసుకోవడానికి జరిగిన ప్రక్రియలే ఈ సాధనలన్నీ. ధ్యానయోగం, రాజయోగం, ధ్యానయోగం అన్న రాజయోగం అన్న ఒకటే, భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం. భగవంతుని చేరుకోవడానికి వివిధమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గురుతుల్యులందరూ ఎంచుకుని మహత్తరమైన సేవ చేస్తూ వారి వారి పరిస్థితుల్లో వాళ్ళు భగవంతుడు అని తెలుసుకునేటటువంటి స్థాయికి తీసుకెళ్ళి, ఇందాక చెప్తున్నది కూడా అదే, ఆ స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ కోసం పాటుపడుతున్నటువంటి కేంద్రాలు. అలాంటి వాటిల్లో మనం ఇప్పుడు కర్మయోగం గురించి మాట్లాడుకుంటున్నాం. భగవంతుడు, కర్మయోగం, ఆధ్యాత్మికత, సేవ, భగవంతుడు, కర్మయోగం, దీని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ప్రతి మనిషి కూడా పనిచేస్తాం, అవునా? మనిషి కష్టపడి పనిచేయని మనిషి ఎవరైనా ఉన్నారా? ప్రతి మనిషి కష్టపడతాడు. దేనికోసం కష్టపడతాడు? బతకడం కోసం కష్టపడతాడు. ప్రతి మనిషి కూడా బతకడం కోసం కష్టపడాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వర్క్స్ టు లివ్. బతకడం కోసం ప్రతి మనిషి కష్టపడతాడు. కానీ కష్టపడేటప్పుడు కష్టంలో బతకాలి. ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో బతకాలి. ధ్యానం చేస్తుంటే ధ్యానంలో బతకాలి. తత్వమసి, అది నేను అవ్వాలి. అది నేను కానంతకాలం అది అదిగానే ఉంటుంది, నేను నేనుగానే ఉంటాను. ధ్యానం ధ్యానంలాగా ఉంటుంది, నేను నేనులాగే ఉంటాను. ధ్యానం నేను కాకపోతే తత్వమసి అనేటటువంటి ఇది రాదు. నేనన్నది ఉండదు, అదొక్కటే వచ్చి ఉంటుంది. అప్పుడు అది బాగుంటుంది. ఎప్పుడైతే వంటలో మునిగిపోయేటటువంటి తల్లి అద్భుతమైన వంట చేస్తుందో, ఎందుకని వంట తనైపోవాలి, మాట్లాడుతున్నప్పుడు మాట నేనైపోవాలి, లేకపోతే నేనేమి డెలివరీ చేయలేదు. 1 గంట సేపు మీతో ఉండి మనం ఏమీ నేర్చుకోకుండా ఎవరి మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతే ఏమిటి ప్రయోజనం? టీవీ చూస్తూ 1 గంట సేపు సీరియల్ చూస్తే ఏడవడమో నవ్వడమో చేస్తున్నామే. 1 గంట సేపు ఆధ్యాత్మికత గురించి మాట్లాడుకుంటూ ఎవరు ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోతే ఏమిటి ప్రయోజనం? భగవంతుడు మనకి ఏమి ఇచ్చినట్టు? అందుకని వినడంలో మీరు బతకాలి, చెప్పడంలో నేను బతకాలి. అలా బతికినప్పుడే దట్ ఈస్ వాట్ ఇది నేను చెప్పింది కాదు, అవర్ వేదాస్ హ్యావ్ డిఫైన్డ్ ఇట్. మన వేదాలు వర్క్ కల్చర్ని ఇలా డిఫైన్ చేశాయి. పని అంటే ఎలా చేయాలో వేదం చెప్పింది. అంచేత నీలో ఉండేటటువంటి శక్తిని నువ్వు చేసే పనిలో పెట్టకపోతే అది పని కాదు. మనకి శ్రద్ధ అనేటటువంటి తత్వం కానీ మనం చేసే పనిలో లేకపోతే ఫలితం డిఫరెంట్గా ఉంటుంది. అదే చెప్తున్నారు, ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ కౌంట్స్ ఇన్ ఎనీ వర్క్. నువ్వు ఏ దీంతో పని చేసావు అది కౌంట్ అవుతుంది, రైట్? ఇట్ రిలేట్స్ టు చేంజింగ్ లైఫ్స్, డెవలపింగ్ హ్యూమన్ వాల్యూస్. ఒక ధ్యానం చేస్తున్నాం, ధ్యానం వల్ల ఎంతమంది మారాం? చేతులు ఎత్తండి. ఎంతమంది నేను మారాను ధ్యానం వల్ల అని చేతులు చూడండి. ఏమి చేసాం? కేవలం కూర్చున్నాం, నా నడవడికలో మార్పు వచ్చింది. ఎట్లా వచ్చింది? అందులో నా శ్రద్ధ ఉన్నది. ఇట్ చేంజెస్ డెవలపింగ్ హ్యూమన్ వాల్యూస్. లోపల ఉండేటటువంటి సత్యధర్మ శాంతి ప్రేమలు ఏవైతే లోపల ఉన్నాయో మనలో, ఆ వాల్యూస్ అన్నీ తెలియకుండానే బయటకు వస్తుంటాయి. ఎప్పుడు? నువ్వు శ్రద్ధ పెట్టినది. శ్రద్ధ లేనంత కాలం లోపల ఉండేటటువంటి వాల్యూస్ పైకి రావు. అది వర్క్ కల్చర్ అండ్ ఓవర్కమింగ్ వరల్డ్లీ ఇన్ఫ్లుయెన్సెస్. ఇంతకు ముందు మనలో చాలా రుగ్మతలు ఉండేవి. మనం చేస్తున్న నా ధ్యానం వల్ల కానీ, ఇంకొక యోగం వల్ల కానీ, ఇంకొక యోగం వల్ల పోతున్నాయా లేవా? పోకపోతే ఇక్కడికి ఎందుకు ఉంటాం? ఇలా ఎందుకు వస్తాం? అందుకని ఎప్పుడైతే ఒక్క మంచి పనిలో మనం కానీ ఉన్నామో, ఆ మంచి పనికి కష్టపడుతున్నామో, ఆ కష్టపడుతున్న దాంట్లో శ్రద్ధ పెట్టినామో, దాంట్లోనే జీవిస్తున్నామో, అది మన జీవన విధానాన్ని మారుస్తుంది.